వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రజలందరూ 6 పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డులు వస్తాయని, ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 6 గ్యారంటీల హామీలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే. నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారెంటీ పథకాలను పేద ప్రజలకు అందిస్తామని చెప్పినామో అది వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 గ్యారెంటీ పథకాలను ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆడబిడ్డలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు వైద్యం కోసం ఇచ్చి ఆరోగ్యవంతులు చేసే దానికోసం 2వ పథకం. ఈ 2 పథకాలను వెంటనే ప్రారంభించినటువంటి మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ 2 పథకాలు ప్రారంభించిన సందర్భంగా పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిగతా గ్యారంటీ పథకాల అమలు కోసం వెంటనే అవి అమలు కావాలని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు పెట్టి మిగతా గ్యారంటీ పథకాలు కూడా అన్ని వర్గాల ప్రజలకు, అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్లకు, హరిజనులు, గిరిజనులు, బడుగు బలైన వర్గాలందరికీ కూడా గ్యారంటీ పథకాలను అందించాలనే లక్ష్యంతో, ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టారు. ఇలా గ్రామ సభల్లో పాల్గొన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు మేలైన కార్యక్రమాలు, వారి జీవితాల్లో మార్పు వచ్చే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దానికి తగ్గట్టుగా స్థానిక ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం, ప్రజలకు పనిచేయడం